సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో గౌటు వ్యాధి వస్తే పథ్యం ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మొలలు ఎందుకని వస్తాయి, పథ్యం ఏంటో తెలుసుకుందాం. కొంతమందికి విరోచనానికి వెళ్ళినప్పుడు పంపులాగా రక్తం చిమ్మితే మరికొందరికి బొట్లు బొట్లుగా రక్తం పడుతుంది. ఇలా జరిగినప్పుడు కొందరు వేడి చేసిందని సరిపెట్టుకుని చలవ చేయడానికి పెరుగు పళ్ళు తింటే మరికొందరు రక్తం చూసి బెంబేలు పడుతుంటారు. వాస్తవానికి విరోచనానికి వెళ్ళినప్పుడు మలద్వారం గుండా రక్తం కారడం మొలలు ఉండటం వల్లనే, అంతేకాని వేడి చేయడం వల్ల రక్తం పడుతోందని భావించడం అర్థం లేని మాట. విరోచనం అయినప్పుడు రక్తం పడటం మొలలు ఉన్నవారిలోనూ యానల్ ఫిషర్ ఉన్నవారిలోనూ సహజం. కేవలం మొలలే అయితే మల విసర్జన సమయంలో ఎటువంటి నొప్పి అనిపించకుండా రక్తం బొట్లు బొట్లుగా పడుతుంది. అలా కాకుండా మలద్వారం దగ్గర గీసుకుని పోయినట్లు యానల్ ఫిషర్ ఏర్పడితే మల విసర్జన సమయంలో రక్తం పడటమే కాకుండా బాధ కూడా ఉంటుంది. మొలలు అంటే పుళ్ళు కాదు, కణుతులు కాదు. మల విసర్జన పేగు లోపల దిగువన ఉండే రక్తనాళాలు మాత్రమే. కొన్ని కారణాల వల్ల ఈ రక్తనాళాలు రక్తంతో బుడగల మాదిరిగా ఉబ్బిపోతాయి. మొలలు వచ్చిన వారికి ఇటువంటివి 3 తయారవుతాయి. ఇవి మల విసర్జన సమయంలో ఒత్తిడికి లోనై చిల్లుపడి రక్తాన్ని చిమ్ముతాయి. కొందరిలో రక్తనాళం గోడలు పలుచగా ఉండబట్టి రక్తంతో ఉబ్బి మొలలు తయారైతే స్త్రీలలో ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు మొలలు కనబడి కాన్పోయిన తర్వాత లేకుండా పోతాయి. దీనికి కారణం గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలోని పిండం మల విసర్జన ప్రేగుకి సంబంధించిన రక్తం తేలికగా పైకి ప్రయాణించక కొంత మిగిలిపోతూ ఉంటుంది. ఇలాంటి కారణం వల్లనే స్త్రీలో గర్భసంచికి కణుతులు ఏర్పడినప్పుడు, ఆ స్థలంలో ఇతర కణుతులు ఏర్పడినప్పుడు మొలలు తయారవుతాయి. పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మూత్రనాళం సన్నబడిపోయి మూత్ర విసర్జనకి ముక్కడం వల్ల మొలలు తయారవుతాయి. మలబద్ధకం ఎక్కువ ఉన్నవారిలో కూడా మొలలు కనబడతాయి. మల విసర్జన పేగులో క్యాన్సర్ కణుతులు ఏర్పడినప్పుడు కూడా రక్తనాళాలలో రక్తం గడ్డలా తయారై మొలలు వస్తాయి. కొందరిలో తండ్రికి మొలలు ఉంటే పిల్లలకి కూడా వస్తాయి. దానికి వంశపారంపర్యంగా రక్తనాళం గోడలు బలహీనంగా ఉండటమే కారణం. ఇది ఇలా ఉండగా కొందరి కాళ్లపిక్కల దగ్గర రక్తనాళాలు ఉబ్బి పైకి కనబడుతూ ఉంటాయి. ఇటువంటి వారిలో కూడా మొలలు తేలికగా తయారవుతాయి. మొలలు మొదటి దశలో కనబడకుండా మల విసర్జన ప్రేగు లోపల ఎక్కడో ఉంటాయి. ఇటువంటి వారిలో విరోచనం సమయంలో రక్తం బొట్లు పడటం తప్ప ఇతరత్రా ఎటువంటి లక్షణాలు కనబడవు. వీటిని మొలలు అంటారు. ఇవి ఇంకా ఉబ్బి పెద్దవి అయితే మల విసర్జన సమయంలో ముక్కగానే మలద్వారం బయటకు పొడుచుకు వచ్చి చేతివ్రేళ్లకు మెత్తని బొడిపి మాదిరిగా అగుపిస్తాయి. తర్వాత కొద్దిసేపటికి లోపలికి వెళ్ళిపోతాయి. ఇది 2వ దశకి చెందిన మొలలు. మొలలు 3వ దశకి చేరి అవి మల విసర్జనతో సంబంధం లేకుండానే ఎప్పుడూ మలద్వారానికి బయటకు వచ్చేసే ఉంటాయి. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఆపరేషన్ చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అవి మాటిమాటికి చిట్లి రక్తం కారడం, చీము పట్టడం, వాసన ఉంటూ మొలలు మరీ పెద్దవిగా తయారైనా తర్వాత మల విసర్జన కూడా ఇబ్బంది అవుతుంది. మొలలు ఉండి తరచూ రక్తం పోతూ ఉంటే ఆ వ్యక్తిలో రక్తహీనత ఏర్పడుతుంది. అందువల్ల మొలలు ఉండి రక్తం పోతూ ఉంటే వెంటనే చికిత్స పొందాలి. మొదటి దశలో ఉన్న మొలలకి శస్త్రచికిత్స అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆహారంలో ఆకుకూరలు పళ్ళు తీసుకుంటూ మలం గట్టిపడకుండా విరోచనం అయ్యేట్లు చూసుకోవాలి. లిక్విడ్ పారాఫిన్ వాడితే తేలికగా మల విసర్జన అయ్యి మొలలు చిట్లవు. మొలలు 2వ దశ 3వ దశకి చేరితే శస్త్రచికిత్స చేయించుకుంటే శాశ్వతంగా మొలలతో ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మొలలు ఉన్నప్పుడు వేడి చేసిందని అపోహపడక డాక్టర్కి చూపించి తగిన చికిత్స పొందడం మంచిది. ఈరోజు మనం మొలలు ఎందుకు వస్తాయి, పథ్యం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో సుఖ విరోచనం కావాలంటే ఏం తినాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.